హాయ్ అమృత. హాయ్. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాను, అంటే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం టెన్షన్గా ఉంది. ఆ ఓటింగ్ ప్రాసెస్గా నువ్వు ఇంత టెన్షన్ పడేది యాక్చువల్లీ ఇది నువ్వే కాదు, ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది తెలియాలి. అసలు ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే నీ ఓటర్ ఐడి ఓటర్ స్లిప్ తీసుకొని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అధికారి ఉంటారు. ఆయన నీ ఓటర్ ఐడి ఓటింగ్ స్లిప్ తీసుకొని ఓటర్ లిస్ట్లో నీ పేరు ఉందా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత నీ వేళ్ళు చూపించమంటారు. అంటే నువ్వు ఇంతకు ముందు ఆల్రెడీ ఓటేసావా లేకపోతే ఇదే వేయడమా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రెండవ అధికారి దగ్గరికి పంపిస్తారు. అలా పంపించిన తర్వాత రెండవ అధికారి ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ చెక్ చేస్తారు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మొత్తం అంతా కరెక్ట్ గానే ఉందా లేదా అని చెక్ చేస్తారు. అలా తీసుకున్న తర్వాత ఆ స్లిప్ నీకు ఇచ్చి మూడో అధికారి దగ్గరికి పంపిస్తారు. మూడవ అధికారి ఏం చేస్తారు, ఆ స్లిప్ చూసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి అంతా కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు నీ వేలు మీద ఇంకేస్తారు. ఇంకేసిన తర్వాత నాలుగో అధికారి దగ్గరికి పంపిస్తారు. నాలుగవ అధికారి ఏం చేస్తారు, నిన్ను సరాసరి ఈవీఎం మిషన్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ నువ్వు దింపేసి అని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత నువ్వు అక్కడంతా ప్రైవేట్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఆలోచించుకొని ఎవరికైతే ఓటు వేయాలనుకుంటావు నువ్వు ముందే ఆలోచించుకుంటావు కదా, ఆ గుర్తు మీద జస్ట్ బటన్ ప్రెస్ చేయడమే. అలా బటన్ ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగిందనుకో నువ్వు ఈ ఓట్ కన్సిడర్ అయినట్టు. లైట్ వెలగలేదనుకో ఏదో రాంగ్ జరిగినట్టు. అప్పుడు నువ్వు ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా జరిగింది అని చెప్తావు. వాళ్ళు వెంటనే వచ్చి కరెక్ట్ చేస్తారు. అలా నీ ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు నువ్వు బయటికి వచ్చేస్తావు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు వచ్చి ఎవరికి ఓటేసా అడిగినా మాత్రం నువ్వు చెప్పకూడదు. అది మాత్రం నువ్వు పక్కా గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అంతేనా? అంతే. చూసారుగా ఫ్రెండ్స్, ఓటింగ్ ప్రాసెస్ ఎంత సింపులో. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి.